శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో నేను చెప్పిన వీడియోస్లో కొంత కంటెంట్ కట్ చేసి రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. మాచిరాజు భక్తి ప్రేక్షకులు ఎవరూ కూడా ఇటువంటి ఆన్లైన్ మోసాల వైపు వెళ్ళకండి. గురువు గారి శిష్యులవని చెప్పి కానీ, లేదా వేరే నెంబర్లు వేసుకొని పూజలు చేస్తామని చెప్పినా కానీ డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఆగస్టు 22 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 2:49 వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. శనివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2:49 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా, పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ ఏదో ఒక దుఃఖము చోటు చేసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:49 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. శనివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం కూడా చెడు ఫలితాలనే కలిగింపజేస్తుంది. అంటే యోగాలు రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. ముసల యోగం, గదాయోగం రెండు కూడా ప్రయాణాల పరంగా, ముఖ్యమైన పనుల పరంగా బయటికి వెళితే చెడు ఫలితాలనే ఇస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్లే ముందు కొన్ని నువ్వులు నోట్లో వేసుకుని వెళ్ళండి, లేదా నువ్వులతో చేసిన పదార్థాలు తిని వెళ్ళండి. ఒక అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులతో వెళ్ళండి. ఈ పరిహారాల్లో ఏది చేసినా కూడా ఈ ముసల యోగం, గదాయోగం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించవచ్చు. పనుల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 2:49 వరకు ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి అనుకూలం. అలాగే చెవులు కొట్టించడానికి జ్యేష్ఠ మంచిది. గురువు గారి దగ్గర మంత్రం తీసుకొని మంత్రజపం ప్రారంభించడానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం. అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి చెడైనా సరే చేసి విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 2:49 లోపు జ్యేష్ఠ బలాన్ని బట్టి పనులు చేసుకోండి. మధ్యాహ్నం 2:49 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. మూలా బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మూలా బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే ఎవరైనా గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఆ దోషాలు పోవటానికి అరటి చెట్టు కానీ, పనస చెట్టు కానీ నాటడానికి మూలా నక్షత్రం మంచిది. అరటి, పనస లాంటి చెట్లు నాటి నీళ్లు పోస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. దానికి మూలా మంచి నక్షత్రం. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించుకోవచ్చు. శత్రువులను సమూలంగా నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలకు మూలా నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 2:49 తర్వాత మూలా నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము లభిస్తుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ పరంగా కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు ఉద్యోగ రంగంలో చాలా చక్కగా మేషరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పాపకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి అటువంటి ఆసక్తి వచ్చినప్పటికీ దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. చెడ్డ పనుల వైపు వెళ్ళకూడదు. అలాగే ఈరోజు జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి వైరములు, గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు పార్ట్నర్స్తో గొడవలు అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు ప్రతి పనిలో కూడా కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఒత్తిడిని అధిగమిస్తే అద్భుత విజయాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా ద్వేషభావాలు పెరిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా బంధువులతో మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. అంటే ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వృత్తి నిమిత్తమై వెళ్ళేటటువంటి సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులను కలుసుకుంటారు. అలాగే ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము కర్కాటక రాశి వాళ్ళకి లభిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే నిరుద్యోగులు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా ఇంటర్వ్యూల్లో సక్సెస్ అయ్యే అవకాశం, జాబ్ వచ్చే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరమైన వ్యవహారాల్లో కొన్ని చికాకులు ఉంటాయి. వాటిని ప్రశాంతంగా అధిగమించే ప్రయత్నం చేయాలి. మానసికంగా సింహరాశి వాళ్ళకు కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వాటిని అధిగమించాలి. సాధ్యమైనంత వరకు సింహరాశి వాళ్ళు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి శత్రువుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల కన్యారాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇండ్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. గృహంలో కూడా వ్యతిరేక భావాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూలత పెరుగుతుంది. అదేవిధంగా ఈరోజు శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. తులారాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఒత్తిడిని అధిగమిస్తే తులారాశి వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా సానుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయోజనాలు పొందుతారు. ప్రతి పనిలో కూడా సంతోషం లభించే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొద్దిగా సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే ధనుసు రాశి పురుషులైనా ధనుసు రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధన వ్యయం ఉంది. వృధా ఖర్చులు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి అవసరమైతేనే డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శత్రు భావనలు, శత్రు బాధలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య భంగం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను మకర రాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే రాజభయం కనిపిస్తోంది. అంటే అధికారుల వల్ల కొంత భయాందోళనలకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు సంతాన ప్రాప్తి యోగం ఉంది. కొత్తగా వివాహమైన మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ధనప్రాప్తి యోగం ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే ఆశాదశమి. గౌరీదేవి ఆశాదేవి అనే పేరుతో భక్తుల ఆశల అభీష్టాలు నెరవేరుస్తుంది. అందుకే దీన్ని ఆశాదశమి అంటారు. అందుకే 12 రాశుల వాళ్ళు ఓం ఆశాస్వరూపిణ్యై గౌరీ అయి నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం ఆశాస్వరూపిణ్యై గౌరీ అయి నమః. ఈ మంత్రం 11 సార్లు చదువుకోవటం లేదా 21 సార్లు చదువుకోవటం చేసి పని మీద బయటికి వెళితే గౌరీదేవి అనుగ్రహం వల్ల చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకు మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించినట్లయితే మీకున్న జాతక దోషాల నుంచి బయటపడవచ్చు. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రధానంగా యోగాని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.